దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పించాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరు శారదా ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణ. ఈ అలంకరణలో అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. రెండవ రోజు గాయత్రి దేవికి బెల్లం పొంగల్ నైవేద్యంగా సమర్పించాలి. మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ కొబ్బరన్నం నైవేద్యంగా సమర్పించాలి. నాలుగో రోజు కాత్యాయని దేవిగా అమ్మవారికి బెల్లం పొంగలి దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి. ఐదో రోజు మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారికి గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరో రోజు లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణ అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తారు. ఏడవ రోజు మహాచండి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. ఎనిమిదో రోజు సరస్వతీదేవి అలంకరణ అమ్మవారికి పాయసం, పెసరట్టు, వడపప్పు. తొమ్మిదో రోజు దుర్గాదేవి అలంకరణగా అమ్మవారికి కదంబం నైవేద్యంగా సమర్పించాలి. 10వ రోజు మహిషాసురమర్దిని అలంకరణ అమ్మవారికి చలిమిడి వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు. 11వ రోజు రాజరాజేశ్వరి దేవి అలంకరణ అమ్మవారికి పూర్ణాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇవి